అసలు మనిషి ఊపిరికి ఆధారమైన ఈ ఆక్సిజన్ ఎవరు? సింపుల్ గా దేవుడు అని చెప్పేసి వెళ్ళిపోవడం పెద్ద పనే కాదు. ఎందుకంటే మనం క్రైస్తవులం కాబట్టి, దేవుని మీద నమ్మకం ఉంది కాబట్టి ఇది దేవుడు చేశాడు అని చెప్తే నమ్ముతాం. కానీ ఇది కేవలం జ్ఞానం లేని నమ్మకంగా ఉండకూడదు. విశ్వాసం ద్వారా మనం దేవుడున్నాడు, పరిశుద్ధ గ్రంథం దేవుని గ్రంథం అని నమ్ముతున్న మనకు ఈ సృష్టి మొత్తానికి మూలం జీవము కలిగిన దేవుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన తప్ప మరొక దేవుడు లేడు అనే విషయం తెలియాలి. ఇదేదో ఒక మూఢనమ్మకం కాదు. క్రైస్తవ జీవితం అంటే ఏదో మత విశ్వాసం కాదు. నిజమైన సృష్టికర్తను కలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం యేసుక్రీస్తు మాత్రమే అని ఈ సృష్టి కూడా సాక్ష్యం ఇస్తుంది. మనం అందరం స్కూల్స్ లో సైన్స్ చదువుకున్నాం. ప్రతి వస్తువు అణువులతో నిర్మించబడి ఉంటుంది. మనం పీల్చే ఈ ఆక్సిజన్ యొక్క ఒక అణువును మనం పరిశీలిస్తే అందులో సరిగ్గా 8 ప్రోటాన్లు 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. సాధారణంగా 8 న్యూట్రాన్లు ఉంటాయి. ఒక అణువు ఆక్సిజన్ అని పిలువబడాలంటే దానిలో ఖచ్చితంగా 8 ప్రోటాన్లు ఉండాలి. ఇది ఆక్సిజన్ యొక్క అసలైన గుర్తింపు. ఒకవేళ అందులో ప్రోటాన్ల సంఖ్య మారితే ఆ ఎలిమెంట్ మారిపోతుంది. 7 ప్రోటాన్లు ఉన్నాయనుకోండి, అది నైట్రోజన్ అయిపోతుంది. 9 ప్రోటాన్లు ఉన్నాయనుకోండి, అది ఫ్లోరిన్ అయిపోతుంది. కాబట్టి ఆక్సిజన్ ఏర్పడాలంటే 8 ప్రోటాన్లు ఉండడం 100% తప్పనిసరి. మన భౌతికమైన జీవానికి, మన శరీరానికి ప్రాణం పోసే ప్రాణవాయువు యొక్క నిర్మాణంలో దేవుడు పెట్టిన సంఖ్య 8. ఇది కేవలం యాదృచ్ఛికం అంటారా? కానే కాదు. ఇది మన దేవుని యొక్క అద్భుతమైన రూపకల్పన. ఆయన ప్రతిదాన్ని ఒక లెక్క ప్రకారం, ఒక క్రమం ప్రకారం సృష్టించాడు. మన ఊపిరిని నిలబెట్టే గాలిలో 8 అనే సంఖ్యను ఒక ముద్రలా వేశాడు. ఇప్పుడు ఈ 8 అనే సంఖ్యను మన మనసులో ఉంచుకొని మన ఆధ్యాత్మిక జీవితానికి ఆధారమైన దేవుని వాక్యం వైపు చూద్దాం. మనందరికీ తెలుసు, బైబిల్లోని కొత్త నిబంధన గ్రంథం మొట్టమొదటిగా గ్రీకు భాషలో రాయబడింది. గ్రీకు, హీబ్రూ భాషలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి అక్షరానికి ఒక సంఖ్య విలువ ఉండేది. ఇప్పుడు మన రక్షకుడైన, మనకు జీవాన్ని ఇచ్చిన యేసు అనే పేరును గ్రీకు భాషలో ఎలా రాస్తారో దాని సంఖ్య విలువ ఎంతో చూద్దాం. జీసస్ అనగా గ్రీకు భాషలో ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క అక్షరం యొక్క విలువ ఏంటో చూద్దాం. యోటా అనే అక్షరం విలువ 10, ఏటా అనే అక్షరం విలువ 8, సిగ్మా అనే అక్షరం విలువ 200, ఒమిక్రాన్ అనే అక్షరం విలువ 70, ఉప్సిలాన్ అనే అక్షరం విలువ 400, సిగ్మా అనే అక్షరం విలువ 200. ఇప్పుడు ఈ సంఖ్యలన్నింటినీ కలుపుదాం. 10 + 8 + 200 + 70 + 400 + 200 మొత్తం ఎంత వస్తుందో తెలుసా? 888. మన భౌతిక శరీరానికి జీవాన్నిచ్చే ప్రాణవాయువు యొక్క అణు నిర్మాణం 8 ప్రోటాన్లు, 8 ఎలక్ట్రాన్లు, 8 న్యూట్రాన్లు. మన ఆత్మకు జీవాన్నిచ్చే, మనకు నిత్య జీవాన్ని ఇచ్చే యేసుక్రీస్తు నామము యొక్క గ్రీకు సంఖ్య విలువ 888. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు ఊదిన ఆ జీవవాయువు వల్లే ఆదాముకు ప్రాణం వచ్చింది. ఈ జీవం యేసుక్రీస్తులో నుండి ఆదాముకి ఇవ్వబడింది.